రాజకీయాల్లో సంచలనం. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేస్తున్నారా? అధికారిక వాహనాలు సెక్యూరిటీని పక్కన పెట్టి సొంత వాహనంలో డిప్యూటీ సీఎం భట్టి ఇంటికి సురేఖ వెళ్లారు. ఇక భట్టి విక్రమార్కతో సురేఖ సుస్మిత చర్చలు జరిపారు. కేబినెట్ భేటీకి డుమా కొట్టారు మంత్రి సురేఖ. ఇక కొండా ఇష్యూపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. సురేఖకే మద్దతు పలికారు సీనియర్ మంత్రులు. ఇక రేవంత్కే జై కొట్టారు మంత్రులు తుమ్మల, పొంగులేటి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇది సంచలనంగానే చూడాలి. కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇవాళ కేబినెట్ భేటీకి కూడా సురేఖ, ఇటు మంత్రి సురేఖ కూడా డుమ్మా కొట్టారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. గత రాత్రి జరిగిన వ్యవహారంలో ఏదైతే కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి అనుచరుల పైన, రోహన్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేసింది. ఏదైతే పోలీసులు తమ ఇంటికి రావడంతో మిమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి పంపించాడా లేకపోతే పొంగులేటి పంపించాడంటూ ఆమె చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తాయి. అంతేకాకుండా ఏదైతే కొండా సురేఖ ఓఎస్టీని టెర్మినేట్ చేసిన విధానం కానీ, ఓఎస్టీని తొలగించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లడం, అక్కడ ఉన్న కొండా సురేఖ ఓఎస్టీని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయడం కూడా రాజకీయాల్లో కలకలం రేపింది. అయితే ఈ ఇష్యూ జరుగుతుండగానే మీనాక్షి నటరాజన్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా సురేఖకు ఫోన్ చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్లి ఆమె కలవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం పైన జరిగింది. ఆ కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ హాజరు కాలేదు. అయితే కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి తప్పిస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణలు చూస్తే ఏదైతే మేము బీసీ కాబట్టి బీసీల పైన కుట్ర చేస్తున్నారు, బీసీలపై రెడ్ల ఆధిపత్యం సాధించడానికి ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు అటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక అలజడి రేపాయి. రేణు, అయితే ఇవాళ జరిగినటువంటి చర్చలో కూడా ఇటు సీనియర్లు అందరూ కూడా కొండా సురేఖకి మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది. దాని గురించి డీటెయిల్స్ ఏంటి? రేణు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్యాబినెట్ లో సపోర్ట్ లేదు, క్యాబినెట్ మంత్రులు కూడా ఆయన మాట వినడం లేదు అనేది గత సంవత్సర కాలం నుంచి వింటున్నాము, మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కొండా సురేఖ వ్యవహారం వచ్చినప్పుడు సీనియర్ మంత్రులు ఏదైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా కొండా సురేఖకే మద్దతు పలికినారు. క్యాబినెట్ లో ఉన్న 12 మంది, సీఎం మినహా 12 మంది మంత్రుల్లో కేవలం సీఎం రేవంత్ రెడ్డికి 2 మంత్రులే మద్దతు పలికారు. ఒకరు తుమ్మల నాగేశ్వరరావు అయితే 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీరిరువురు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు. వీరు మాత్రమే మద్దతు పలుకుతున్నారు తప్పితే మిగిలిన క్యాబినెట్ ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, లేక దామోదర రాజనరసింహ గాని, బట్టి విక్రమార్క గాని లాంటి సీనియర్ నేతలు ఎవరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు పలికే పరిస్థితి కనపడడం లేదు, పలకడం లేదు. ఇప్పుడు కొండా సురేఖ కూతురు సుస్మిత ఏదైతే ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలు నిజమంటూ మిగిలిన మంత్రులు మద్దతు పలకడం చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులలో ఏమాత్రం మద్దతు ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే సుస్మిత చేసిన ఆరోపణలో ఎలాంటి తప్పు లేదండి కొండా సురేఖ సమర్థించుకోవడం చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేణు, ఇక ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలవటానికి మంత్రి సురేఖ వెళ్లేటప్పుడు కూడా అధికారిక వాహనాలు సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి మరి వెళ్ళినట్లు తెలుస్తుంది. దాని గురించిన డీటెయిల్స్ ఏంటి? కొండా సురేఖ ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె సొంత వెహికల్లో వెళ్ళింది, ఆమె సొంత సెక్యూరిటీని పక్కన పెట్టింది, ప్రభుత్వ వాహనాన్ని పక్కన పెట్టింది, ఆమె వెహికల్లోనే వెళ్లి కలిసింది. జరిగిన పరిణామాలు మొత్తం బట్టి విక్రమార్క వివరించింది. బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా ఢిల్లీలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఈ విషయాలు వివరించారు. ఓవరాల్ గా రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి వెళ్ళకోకుండా ఆయా మంత్రులను వెళ్లి వ్యక్తిగతంగా కలవడం జరిగింది కొండా సురేఖ. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏదైతే సీఎం రేవంత్ అనుచరులు పాయింట్ బ్లాక్ లో కనిపెట్టి బెదిరిస్తున్నారంటూ సుస్మిత చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం దారితీశాయి. అంతేకాకుండా తెలంగాణ క్యాబినెట్ లోనే లుకలుకలు ఉన్నాయి. ఈ వ్యవహారం అంతా నడిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ క్యాబినెట్ లో ఉన్న 12 మంది మంత్రుల్లో 2 మంత్రులు మద్దతు పలకడం కూడా తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్. ఎందుకంటే కొండా సురేఖను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అధిష్టానానికి
అధిష్టానానికి జరిగిన పరిణామాలన్నీ వివరించారు. అయితే తెలంగాణ అధిష్టానం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ జరిగిన పరిణామాల్లో మీనాక్షి నటరాజన్ ఏం జరిగిందని ఆరాధించారు. ఆమె అధిష్టానానికి కూడా పంపజేసింది. ఓవరాల్ గా ఈ తెలంగాణ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అయిపోయింది. కొండా సురేఖ ఒకవేళ రాజీనామా చేస్తే సీఎం రేవంత్ రెడ్డి పైచే రాజనీతి అవుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రేణు రైట్. అయితే ఇప్పుడున్న పరిణామాలను కనుక చూస్తే నిజంగానే ఇటు మంత్రి సురేఖ రాజీనామా చేయబోతున్నారా? అందుకే అధికారిక వాహనాలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టారని చూడాలా, లేకపోతే తాను పార్టీ నుంచి తనకి ఇప్పుడు మద్దతు కూడా లభిస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ పరిణామాలను ఏ విధంగా విశ్లేషించాలి కిరణ్? రేణు, కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆమె సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో పనిచేసింది. అయితే 2018 ఎన్నికల ముందు ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరింది. తర్వాత ఏదైతే 2023 ఎన్నికల ముందు ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆమెకు అధికారం వచ్చిన తర్వాత మంత్రి పదవి కేటాయించింది. ఇక్కడ బీసీ కోణంలో కొండా సురేఖ చేసిన కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన ఆరోపణలు ఒకవైపు ప్రచారం జరుగుతుండగా, రెండో పక్క ఏదైతే బీసీలను అనగదొక్కుతున్నారు, రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర బలమైన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. వారు మొత్తం వ్యవహారాన్ని అంతా సెటిల్ చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారంటూ ఏదైతే సుష్మిత చేసిన ఆరోపణలకు మిగిలిన మంత్రులు మద్దతు పలకడం చూస్తే ఇది సీఎం రేవంత్ రెడ్డికి ఎత్తు పెట్టేలాగా వ్యవహారం నడుస్తుందా అనే అనుమానాలు రాజకీయాల్లో చర్చ జరుగుతున్నాయి. ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించి దాన్ని కేంద్రం ఆమోదించాలంటే తీర్మానం పంపించిన పరిస్థితిలో తెలంగాణ కేబినెట్ లో ఉన్న బీసీలకు న్యాయం జరగలేదు. ఉన్న బీసీలను కూడా ఏదో ఒక విధంగా కుట్ర చేసి బయటికి పంపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనే వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ వ్యవహారాన్ని అంతా చూసినప్పుడు దీని వెనుక భారీగా స్కెచ్ నడిచినట్టు అర్థమవుతుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ప్రెసెంట్ తెలంగాణ రాజకీయాల్లోనైతే ఒక సంచలన వార్త ట్రెండ్ అవుతూ ఉంది. మంత్రి సురేఖ రాజీనామా చేయబోతున్నారా అనే వార్త. ఎందుకంటే ఆమె ఇప్పటికీ కూడా అధికార వాహనాలు సెక్యూరిటీని పక్కన పెట్టి మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. ఇక పరిణామాలను కూడా ఆమె ఏం జరిగింది ఏంటనేది కూడా వీటన్నిటికి సంబంధించి వివరాలను కూడా ఆయనతో చర్చించారు. ఇక బట్టి విక్రమార్కతో ఇటు సురేఖ తన కూతురు సుస్మిత వీళ్ళిద్దరూ కూడా చర్చలు జరిపారు. ఇంకా కేబినెట్ భేటీకి కూడా సురేఖ రాలేదు. ఇటు కొండా ఇష్యూ మీద కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఇక ఈ చర్చలో కూడా సురేఖకే సీనియర్ మంత్రుల నుంచి కూడా మద్దతు లభించినట్లు తెలుస్తూ ఉంది. ఇక ఇటు మంత్రులు తుమ్మల పొంగులేటి మాత్రం రేవంత్కే సపోర్ట్ చేసినట్లుగానైతే ఈ విషయంలో మనకు అర్థమవుతూ ఉంది. ఇక మరి తరువాత తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.